ఏపీలో వర్సిటీస్లా లేవా? పైన పటారం లోన లొటారం అన్న మాదిరి తయారైపోయాయా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారాయా? ఏమో, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఇలాంటి చర్చే తెరపైకొచ్చింది. మరి అధికారులకు అదే స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో జీవమేది, ఆ గ్లామర్ ఏది? గ్లామర్ లేకుండా చేసామన్న ఎడ్యుకేషన్. హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఎక్కడా? హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ లేదు. సెమినార్లు లేవు, ఆ స్థాయి సౌండ్ లేదు. సెమినార్లు అవన్నీ పోయినాయి. ఏ యూనివర్సిటీ సౌండే లేదు. యు హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఎడ్యుకేషన్ సిస్టంపై అధికారులతో రివ్యూ చేసిన సీఎం విశ్వవిద్యాలయాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లుక్ చూస్తే హార్వర్డ్ మాదిరి కనిపిస్తున్నాయని, పనితీరు మాత్రం లోకల్ కాలేజీల కన్నా హీనంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కరెక్ట్ గా కాన్వకేషన్ పెట్టలేని పరిస్థితుల్లో మన యూనివర్సిటీలు ఉన్నాయా? అక్కడ అధ్యాపకులుగా, ఆచార్యులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఏం చేస్తున్నట్టు? విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారు ఏం కృషి చేస్తున్నట్టు? ఈ వ్యాఖ్యలన్నది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులను ఆయన మొహం మీదే కడిగేసిన తీరు ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తుంది. కాన్వకేషన్ కూడా వాల్యూ లేకుండా అవుతున్నాయి సార్. ఎవరు వస్తున్నారు దానికి? మీరు వెళ్తున్నారు అంతే. సార్ గవర్నర్ గారు కాదు కదా. గవర్నర్ గారు వెళ్తున్నారు సార్. గవర్నర్ వెళ్తే ఏంటి? అది కాదు కదా ఇష్యూ. గవర్నర్ వెళ్తున్నాడు, స్టూడెంట్స్ వస్తున్నారు, డిగ్రీ ఇస్తున్నారు. ఆ డిగ్రీకి వాల్యూ కూడా లేదు. అదే స్టాన్ఫోర్డ్ డిగ్రీ పోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తారు. 100 సార్లు చెప్పాను నేను. మీరు ఒక హార్వర్డ్ యూనివర్సిటీ అంటే పెద్ద ప్రెస్టేజ్. ఒక 5 రోజులు, ఒక వారం రోజులు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ మన పేరెంట్స్ కదా కనీసం ఇంట్లో కూడా పోవడం లేదు ఎవరు. దానికి గ్లామర్ లేకుండా చేసామన్న ఎడ్యుకేషన్. ఒక రకంగా సీఎం చెప్పింది నిజమేనేమో అనిపించక మానదు. మమ అన్నట్టుగా కాన్వకేషన్లు నిర్వహిస్తున్నారు తప్ప ఇచ్చే డిగ్రీ పట్టాల వల్ల విద్యార్థులకు ఉపయోగమేమీ ఉండడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజమే, చంద్రబాబు చెప్పినట్టు ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వర్సిటీలో కాన్వకేషన్ ఉందంటే ఆయా పిల్లల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొంటారు. మరి మన వర్సిటీలు ఎందుకిలా? అటువైపు చూడాలంటే తల్లిదండ్రులకు ఇంట్రెస్టే రాదెందుకని? ఇలా ఏదో చేశామంటే చేశామన్నట్టుగా అధికారులు కాన్వకేషన్లు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారన్నదే సీఎం ఆవేదన ఆంతర్యంగా తెలుస్తోంది. హార్డ్వేర్ ఉంది గాని సాఫ్ట్వేరే లేదు. ఏపీ వర్సిటీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన మరో కామెంట్ ఇది. అక్షరాల నిజం ఈ మాట. వందలు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ వర్సిటీలు పైకి మాత్రం ఆహా ఓహో అన్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ లోపల మాత్రం అంతా డొల్లే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే తీరు మార్చుకోవాలని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సీఎం నిలదీస్తుంటే నీళ్లు నమలడం, ఓకే సార్ అంటూ తలూపడం తప్ప ఏమీ అనలేకపోయారు అధికారులు. మీ ప్రెమిసెస్ వాళ్ళకంటే బాగుంటాయి. మీ ల్యాండ్ అన్నది ప్రీమియర్ ల్యాండ్, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్. ఏ యూనివర్సిటీ చూసినా సెంట్రలీ లొకేటెడ్. హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ లేదు. ఏపీలో ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీలు చాలానే ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో కలిపి పేరెన్నిక కన్న క్యాంపస్లు బోలెడున్నాయి. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా అక్కడ పరిస్థితులు ఉన్నట్టు సీఎం వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. అలాగని ఏ రిపోర్టు లేకుండా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశమే లేదు. అందుకే తస్మత్ జాగ్రత్త అంటూ సీరియస్ వార్నింగే ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు, వర్సిటీల కులపతులు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.